స్వామి శరణమయ్యప్ప మంత్రిలో మహాపాలి పూజ అగ్నిగుండాలు ఎర్రటి నిప్కలపై నడిచిన సాములు పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు గురుస్వామితో ప్రత్యేక ఇంటర్వ్యూ అగ్నిగుండాల నడవచ్చా అయ్యప్ప సాములు పాటించవలసిన విషయాలు ఏమిటి అని అనేకమైన విషయాలపై గురుస్వామితో ప్రత్యేక ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ పెట్టండి. ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. స్వామి శరణమయ్యప్ప. సత్య న్యూస్ తెలుగు భక్తి ప్రత్యేక వార్తలు. సత్య 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 న్యూస్ 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 తెలుగు 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 చూడండి 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 చూడండి. సత్య న్యూస్ తెలుగు. స్వామి శరణమయ్యప్ప. మంత్రి అయ్యప్ప దేవాలయంలో అగ్నిగుండాలు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మంత్రి అయ్యప్ప దేవాలయంలో 20 తారీఖు 12 నెల 2025 సాయంత్రం మహాపడి పూజ అగ్నిగుండాలు. శ్రీ శ్రీ సంజీవ్ నంబుద్రి గురుస్వామి పరీక్షల్లో సాములంతా కలిసి ఎర్రటి నిప్కలపై స్వామియే శరణమయ్యప్ప అంటూ నడుస్తున్నటువంటి అద్భుతమైన ప్రక్రియ మీరు సైతం చూడండి. ఈ యొక్క అద్భుతమైన దైవ కార్యక్రమం మహా పడి పూజ మరియు మెట్ల పూజ మరియు అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతుంది. చూస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఉందో మరి ప్రతి సంవత్సరం ఇక్కడ అగ్నిగుండాల కార్యక్రమం అయితే తీస్తారు. మరి ఇప్పుడే గురుస్వామి గారు మరి దానికి సంబంధించినటువంటి పూజలు చేశారు. వీరు కేరళకు సంబంధించినటువంటి శ్రీ 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 సంజీవ్ నంబుద్రి గారి పర్యవేక్షణలో మరి గత అయ్యప్ప ఆలయం ఏదైతే ఉందో నిర్మాణం నుంచి వారి యొక్క అగ్నిగుండాలు తీస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మనం చూసినట్లయితే కొద్దిసేపటితో మరి యొక్క అగ్నిగుండాలు అనేది ప్రారంభమవుతుంది. మరి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ భయం చేస్తూ ఉన్నారు. మరి పెద్ద ఎత్తున ఇంత చలి ఉన్నా కానీ మరి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. సాములతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. ఈ యొక్క అద్భుతమైన ప్రక్రియ మరి ఎక్కడ కూడా అగ్ని గుండాలు అనేది మనం అగ్నిపై నడిచేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియను చూడాలంటే స్వయంగా వచ్చి చూస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మా సత్య న్యూస్ ద్వారా మరి మీ అందరికీ చూపిస్తూ ఉన్నాం. పవిత్రమైనటువంటి అగ్నిగుండాలు ఆ అగ్నికి పూజ చేసి ఆ గురుస్వామి గారు మరి ప్రారంభిస్తారు. మరి ఇవన్నీ కార్యక్రమాలు కూడా మా సత్య న్యూస్ తెలుగు ఛానల్లో చూడొచ్చని తెలియజేస్తా ఉన్నాం. మరి కొద్దిసేపట్లో ప్రారంభమయ్యే కార్యక్రమాలు అన్ని కూడా చూపిస్తాం. మరి ఇప్పుడైతే మనం అగ్నిగుండాల కాడ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చిన భక్తులందరికీ కూడా మరోసారి స్వామి శరణమయ్యప్ప. స్వామి వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు. మనం చూస్తా ఉన్నాం ఈరోజు పెద్దపల్లి జిల్లా మంతని అనగానే భక్తి మరియు ముక్తి ఇక్కడ అనేక దేవాలయాలు. మరి ఇక్కడ చాగంటి కోటేశ్వరరావు కావచ్చు, అదేవిధంగా మరి బంగారు శ్రీనివాసరావు కావచ్చు, అనేక మంది పీఠాధిపతులు, అనేక మంది మరి ప్రవచకులు ఎంతో భక్తి శ్రద్ధలతో మంత్రి గురించి విశేషంగా చెప్పారు. అందులో భాగంగానే మనం చూసినట్లయితే అయ్యప్పలు అంటేనే మంత్రిలో విశేషంగా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే మొట్టమొదటిగా మంత్రిలో ఈ యొక్క గుడి నిర్మాణం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కేరళకు సంబంధించినటువంటి శ్రీ 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 సంజీవ్ నంబుద్రి గారు మరి వారి పరీక్షల్లో ఈ గుడి యొక్క నిర్మాణం కావచ్చు, అన్ని విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఎంతో ఆప్యాయతగా ఉన్నటువంటి ఒక నంబుద్రి గారు మరి ఈ యొక్క ఆలయం నిర్మాణించి ఇప్పటి వరకు అగ్నిగుండాలు కార్యక్రమంలో పాల్గొంటూ మరి ఇప్పటి వరకు కూడా మరి ఎంతో భక్తి శ్రద్ధలతో అయ్యప్పలను ఆకట్టుకుంటూ వారికి మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి ఈ సందర్భంగా చూస్తా ఉన్నాం. అదేవిధంగా మరి 2020లో కూడా మరి వారే ఈ యొక్క అగ్నిగుండాల కార్యక్రమాన్ని వచ్చేశారు. ఈ సందర్భంగా ఈరోజు ఏం జరిగింది, ఈ అగ్నిగుండాలు అంటే ఏంటి, మరి కొంతమంది అయితే అగ్నిగుండాలు నడవద్దు అంటున్నారు. మరి ఈ సందర్భంగా వారి ద్వారా మరి విశేషంగా ఈరోజు అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకోబోతున్నాం. చెప్పండి గురుస్వామి గారు, ఈ అద్భుతమైనటువంటి సందర్భంలో మంతని ప్రాంతం గురించి, అదేవిధంగా ఈ అగ్నిగుండాల గురించి, ఈ యొక్క భక్తి గురించి, అయ్యప్పల గురించి మొత్తం మా ఛానల్కు మీ యొక్క సందర్భంగా చెప్పవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. స్వామి శరణమయ్యప్ప. మన మంథని అంటేనే మంత్రపురి అంటే అది ఎంతో పవిత్రమైన ఈ యొక్క ప్రదేశం. ఈ ప్రదేశంలో మన అయ్యప్ప స్వామి గుడి ప్రతిష్ట నా ద్వారా జరగటం అనేది నా ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ మన స్వాములు వచ్చి నాకు 2004 అనుకుంటా, 2004లో మన సీను స్వామి వాళ్ళు మన స్వాములందరూ కలిసి వచ్చి మంచిర్యాలకు వచ్చి అక్కడి నుంచి మన ఊరికి రావాలి, మంథనికి రావాలి. అప్పుడు మంథని అంటే ఏంటో నాకు తెలియదు. మంథనికి రావాలి, ఇక్కడ మీరు మన పడి పూజ అగ్నిగుండం పెట్టాలని చెప్పి వాళ్ళు ఇక్కడ పిలిచారు. పిలిచేటప్పుడు నేను వచ్చి చూడంగానే నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇదే గుడి ఉన్న ప్రదేశంలో 18 మెట్లు రాళ్ళు పెట్టి కట్టేశారు. ఎక్కడ కూడా రాళ్ళు పెట్టి కట్టరు. అలాంటిది ఒరిజినల్ మెట్లే కట్టేశారు అక్కడ. అదే రోజు ఆనాడు ఇక్కడ పూజ చేస్తూ నేను చెప్పాను,
మన దగ్గర ఇక్కడ గుడి అయిపోతుంది స్వామి అని చెప్పారు. అలాగనే సేమ్ నేను చెప్పినట్టే వాళ్ళు మళ్ళీ దానికోసం పూనుకొని అదే మన ఇక్కడ పడి పూజ 2004లో మనం చేశాము. ఇదే ప్రాంగణంలో ఇదే మనకు అక్కడ గుడి తయారైంది. 2009లో అతి విశిష్యమైన గుడి ఇక్కడ ప్రతిష్ఠ అయింది. మన కేరళ పూర్తి కేరళ ఆచార ప్రకారం మన ఇక్కడ తాంత్రిక విధాన ప్రకారం జరిగింది పూజ. ఇక్కడ ప్రతిష్ఠ అయ్యప్ప ప్రతిష్ఠ అయినగా అప్పుడు నేను ఒక గుడి తప్ప అప్పుడు ఏం లేదు. అప్పుడు నేను శ్రీనుస్వామి వాళ్ళకు మన బృందానికి అందరికీ చెప్పినాం, మీరు ప్రతిసారి ఈ గుడిని ఎట్లా డెవలప్ చేయాలని చెప్పి అనేది వాళ్ళకి చెప్తే ప్రతిసారి కూడా నేను ఎప్పుడు వచ్చినా కూడా ప్రతి ఏటా దినదిన అభివృద్ధి ఎందుకు వస్తున్న మన గుడి ఎంత విశిష్టమైనదంటే మీరు ఎవరైనా భక్తులు మనకి మీరెంతో అదృష్టవంతులు ఇలాంటి ఒక గుడి ఇక్కడ ఉండటం. ఎందుకంటే ఎలాంటి గ్రహాలు వీటిస్తేనే మనకి ఏదైనా రోగాలు వచ్చేది. ఏదైనా గ్రహదోషం పోవాలంటే మనం అయ్యప్ప మీ దగ్గర ఉన్న అయ్యప్ప గుడి ఏ గుడికి పోయినా కూడా మంచిదే. ఇంకా అయ్యప్ప గుడిని ఇంకా విశిష్యం. మీరు ఆ గుడికి వచ్చి ఇక్కడ గుడికి వచ్చి ఒక 5 ప్రవేశం చేసుకుని మాకున్న బాధలు పోవాలి స్వామి అని చెప్పి మొక్కిన తర్వాత మా బాధలు తీరేయంగా మేము వచ్చి మళ్ళీ 108 ప్రవేశం చేస్తానని మొక్కిపోండి. ఖచ్చితంగా మీ యొక్క బాధలు తీరుతుంది. అంత పవిత్రమైన అంత శక్తివంతమైన టెంపుల్ స్వామి. శబరిమల తర్వాత మరో శబరిమల ఇక్కడ 18 మెట్లతో ఉన్న స్వామి యొక్క దేవాలయం. చాలా మందికి ఎంతో మందికి ఇక్కడ అనుభవాలు కూడా ఉన్నది. చాలా మందికి ఏం స్వామి అంతేనా, ఎంతో మందికి అనుభవాలు కూడా ఉన్నది. మీరు ప్రతి ఒక్కరు స్వాములనే కాదు, ఎవరైనా జాతి మత భేదం లేదు, కుల మత భేదం లేదు, ఉన్నా లేని భేదం, ఎవరైనా కూడా గుడికి రావాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు గ్రహాలు వీడిస్తే ఏదైనా రోగాలు వస్తుంది. ఆ గ్రహాలు వీడిచ్చే ముందే మీరు వచ్చి రోజు ఆ భగవంతుడికి మొక్కితే మీకు ఎలాంటి దోషమున్నా రోగమున్నా అనారోగ్యం ఉన్నా సమస్తం పోతుంది. ఎందుకంటే సర్వరోగ నివారణ సన్నంతరమూర్తి అయ్యప్ప అంత శక్తివంతమైన టెంపుల్ ఇది. ఈ టెంపుల్ యొక్క విశిష్టతను తెలుసుకొని ప్రతి ఒక్కరు మన గ్రామమే కాదు మన చుట్టుపక్కల ఊర్లు కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇలాంటి ఒక గుడి ఇక్కడ ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ ఇవాళ మన 18వసారి శబరి యాత్ర చేస్తున్న మన దశరథం స్వామి ఇవాళ ఈ పూజ కోసం నన్ను ఇక్కడ పిలిచేటప్పుడు అసలైతే ఇవాళ టైం లేకపోయినా కూడా ఖచ్చితంగా రావాలని చెప్పి అనుకుని వచ్చాను. ఇక్కడ జరిగిన 18 మెట్ల పూజ శబరిమలలో ఆ అయ్యప్ప గుడికి చుట్టూ 18 కొండలు, ఆ 18 కొండలకి 18 దేవతలు, ఆ దేవతలనే 18 మెట్ల మీద ఆవాహన చేసి ఉన్నారు. అక్కడ ఇక్కడ కూడా మనం ఏంటంటే ఆ 18 దేవతలకు ఆవాహన చేసి కలశ పూజ చేసుకుని షోడశోపచార పూజ చేసి ధూపదీప నైవేద్యాలతోనే వారికి సంతృప్తిపరిచి మన గ్రామానికి మన ప్రజలకు అందరికీ మంచిరా అని చెప్పి చేసే పూజ ఈ 18వ పడి పూజ. అలాగే అగ్నిగుండ కార్యక్రమం జరిగింది. చాలా మంది అయితే చెప్తున్నారు అగ్నిగుండంలో నడవటం తప్పు అని. అగ్నిగుండం తొక్కటం అని చెప్పకూడదు. అగ్నిగుండంలో నడవటం అంటే అగ్నిదేవుడిని అక్కడ శాంతిపరిచి ఉంచుతున్నాం. మనం ఈ దీక్ష తీసుకొని అయ్యప్ప దీక్ష తీసుకొని ఎంతో పవిత్రమై ఉన్నాం. ఈ యొక్క దీక్షలో మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు దీక్షలో కావచ్చు, అంత ముందు పూర్వం కావచ్చు, మన కుటుంబ సభ్యులు చేసిన ఏ తప్పులున్నా ఏ దోషాలున్నా ఏ బాధలున్నా ఇదివరకు ఉన్న మా కుటుంబ బాధలన్నీ పోవాలని చెప్పి అగ్నిదేవుడికి దండం పెట్టుకుని అగ్నిలో నడవాలి. అదే అగ్నిగుండ ప్రవేశం అంటే ఇది కేరళలో ఆడి పూజ అన్నారు అనాది కాలం నుండి. ఈ శబరి యాత్ర మీరు గూగుల్ ముందు కూడా చెప్పాను నేను. గూగుల్లో మీరు టైప్ చేసి చూడండి, AISHI ఆడి పూజ అని చేసి చూడండి. అది ఎంత ఎన్షియంట్ పూజ అనేది. ఆ శబరిమల చరిత్ర ఎంతో ఉందో అంత పాతది అది. అగ్నిలో నడిస్తే తప్పులే స్వామి. అయ్యప్ప 12 ఏళ్ల బాలుడు కాదు. అయ్యప్ప అంటే యోధ. అయ్యప్ప శబరిమల నుంచి ఎరుమేల నుంచి యుద్ధం చేసుకుని దుష్ట సంహారం చేసి పోయారు శబరిమలకి. అట్లా పోయి అయ్యప్ప విగ్రహం అయ్యప్ప శరీరం అక్కడ శబరిమలలో ధర్మశాస్త్ర ఉన్నారు ఇంతకుముందు ఆ పీఠంలో. ఆ విగ్రహంలోకి మన శరీరంలో ఎట్లా పోయి ఆ విగ్రహంలోకి విలీనం అయిపోయారు స్వామి. అంతేగాని చిన్న బాలుడు 12 ఏళ్ల బాలుడు కాదు. అయ్యప్ప యోధ అయ్యప్ప అని చెప్పుకొని నేను ఏదో మానం కర్రలు పట్టుకొని పోమని చెప్పట్లేదు. ఈ సనాతన ధర్మాన్ని కాపాడటానికి కలియుగంలో అవతారం ఎత్తిందే అయ్యప్ప. మనం అందరూ కూడా అయ్యప్ప అడుగుజాల్లో నడుచుకొని అయ్యప్ప దీక్షను ప్రచారం చేసుకోవాలి. సనాతన ధర్మాన్ని కాపాడాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్కరైనా ఒక మాల వేసుకోండి స్వామి. మాల వేసుకుని ఎవరు చెడిపోయింది లేదు. మాల వేసుకుంటే ఎవరైనా బాగుపడేది ఉన్నారు. దయచేసి అందరూ గమనించాలి. ఎలాంటి దోషమున్నా బాధలున్నా అయ్యప్ప మాల వేసుకోండి. మీకు అన్ని దోషాల నుంచి బాధల నుంచి అనారోగ్యం నుంచి బయటపడతారు మీరు. దీనికి నిదర్శనం ఉంది. 23 మంది నా చేత జరిగింది. 23 మంది ఇప్పుడు బతికి ఉన్నారు. ఇవాళ కూడా నేను ఇక్కడ పూజలు కూడా చెప్పాను. చనిపోతుందని చెప్పి డాక్టర్ చెప్పిన వాళ్ళు మీరు తీసుకపోండి అని చెప్పిన వాళ్ళు 23 మంది. ఈ సంవత్సరం ఈ యొక్క 5 నెలల్లో వినాయక చవితి నుంచి ఇప్పుడు దాకా 3 బతికి ఉన్నారు స్వామి. డాక్టర్స్ తీసుకుపోమని చెప్పిన వాళ్ళు. ఎందుకంటే నథింగ్ బట్ ది పవర్ ఆఫ్ గాడ్. నా చేతిలో ఏం లేదు, నాదేం గొప్పతనం కాదు, భగవంతుడు అనుగ్రహం అది. అందుకే అనేది ఎవరైనా కూడా ముందే మీకు ఏదన్నా వచ్చి గ్రహాలు విడిచి ఏదైనా బాధలు వచ్చే ముందే భగవంతుడికి అప్పచెప్పండి మిమ్మల్ని. అందుకని మీరు ప్రతి ఒక్కరు కూడా భక్తిభావంగా ఉండండి. ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టండి. ఉదయం సాయంత్రం దీపం పెట్టండి. కనీసం వీలైతే సాయంత్రం ఉదయమైనా పెట్టండి. ఎందుకంటే
కొందరు అన్నారు మేము అది తిన్నాం ఇది తిన్నాం, అదొక షాక్, అదొక రీజన్ చూపిస్తున్నారు అంతే. అది తిన్నాం ఇది తిన్నాం అని కాదు. కాలు మోగలుకొని సాయంత్రం కూడా త్రిసంధ్యా సమయంలో దీపం పెట్టండి. మీ ఇంట్లో ఎలాంటి దరిద్రం ఉందా పోకపోతే నాకు అడగండి స్వామి. అలా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సనాతన ధర్మాన్ని మనం కాపాడకపోతే ఇంకెవరు కాపాడుతారు? వేరే వాళ్ళకి పోవడానికి ఎన్నో దేశాలు ఉన్నాయి. మన హిందువులకు ఒకటే దేశం భారతదేశం. ఈ సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరు కాపాడాలి. ఆ హిందూ తత్వాన్ని ఏంటో మీరు మీ పిల్లలకు కూడా నేర్పండి. ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహాలను కోరుతూ స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప. అలాగే ఈ మన గుడికి అభివృద్ధికి మన శ్రీధర్ బాబు స్వామి గారు ఈ సంవత్సరం కూడా ఇక్కడ 50 లక్షలు అన్నదాన కార్యక్రమానికి అన్నదాన సత్రానికి ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. ఇంత మొదటి నుంచి కూడా స్వామివారు కూడా ఎంతో అభివృద్ధికి ఎన్నో తోడ్పడుతున్నారు. మన శ్రీను స్వామి వాళ్ళ బృందం అందరూ ఈ యొక్క గుడిని ఎంతో మంచిగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ముందు కూడా ఇంకా చాలా అభివృద్ధి చెంది మన తెలంగాణ మొత్తమే కాకుండా ఆంధ్రాలో కూడా మందరపురి అంటేనే చాలా ఫేమస్. మన మొత్తం దేశం మొత్తం మంత్రపురి అనేది తెలిసి అంటే పూర్వంలో ఉండే ఒక ఊరిది. అంటే పూర్వం నుంచి మంత్రపురి అనే పేరు ఉన్నది. మన గుడి కూడా మన ఏపీ తెలంగాణలోనే కాకుండా మొత్తం మరో ఒక శబరిమలగా పేరు కావాలని చెప్పి పేరు గాంచాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం.